ప్రైజ్లాడండి. బాగున్నారా? ఇదేనా దేవుని అర్థం చూసుకుందామా? చిన్న వచనం పాడుకుందామండి. నీతి కిరీటము దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకి, నీతి కిరీటము దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు విశ్వాసము కాంచినావు, జయ జీవితము నీచినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము, ఎవరు లేరు నాకు విల్లలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. ఇది నా దేవుని అర్థం చూసుకున్నామండి. యెషయా క్షమించండి కీర్తనలు 47వ అధ్యాయము 13వ వచనం చూసుకుందామండి. ఆయన నీ గుమ్మముల గడియలను బలపరిచి ఉన్నాడు, నీ మధ్యన నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడండి. ఈ దినం మీతో వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు. ఆయన ఏమని మాట్లాడుతున్నాడు? ఆయన నీ గుమ్మముల గడియలను బలపరిచి ఉన్నాడు, నీ మధ్యన నీ పిల్లలను నేను ఆశీర్వదించి ఉన్నాను అంటున్నాడు. మరి ఇటు వాగ్దానాలను బట్టి మనం ప్రార్థన చేద్దానా? వాగ్దానాలను బట్టి ప్రార్థన చేయండి, దేవుడు మాట్లాడతాడు. ఆ వాగ్దానాన్ని బట్టి దేవుడు మన పట్ల కార్యములు చేస్తాడు. విశ్వాసంతో అడగండి, ప్రభువుని సహాయం చేస్తాడండి. ప్రార్థన చేసుకుందామా? చిన్న ప్రార్థన. స్తోత్రములు ప్రభా, ఇటు మాటలు వింటున్న బిడ్డల్ని, చూస్తున్న బిడ్డల్ని దర్శించి నాయనా, బిడ్డలను ఆశీర్వదించి నీ రాజ్యానికి మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచమని నజరేయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.